మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు. ఈ సమయంలో చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. కీర్తనల గ్రంథం 64 కీర్తన 8వ వచనం. భక్తుడు దావీదు చక్కటి మాట మాట్లాడుతున్నాడు. వారు కూలుటకు వారి నాలుకే కారణం. చాలా మంది జీవితాల్లో శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులు కలగటానికి, మేలు అనుభవించటానికి ప్రతిగా కీడు అనుభవించటానికి, ఆశీర్వాదానికి ప్రతిగా బాధ అనుభవించటానికి, అన్నిటిలో ఓటమి అనుభవించటానికి, అనేక ప్రయత్నాల్లో ఓడిపోవటానికి, ఆఖరికి కుటుంబాలు పతనమైపోవటానికి కారణం ఏంటో తెలుసా? బైబిల్ చెప్తా ఉంది, వారి నాలుకే కారణము. జీవ మరణాలు నీ నాలుక స్వాధీనం. ఎప్పుడు అవిశ్వాసంగా మాట్లాడుకో. దేవుని పైన విశ్వాసం కలిగి వాగ్దానంగా మాట్లాడు. నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నీ కలుగున్న యావత్తును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎదురు చూస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేయటానికి, పారవేసిన రాతిని తలకు మూలరాయిగా చేయగలిగిన దేవుడు. నిన్నెందరూ వద్దనుకున్నారో వారందరి ఎదుట నిన్ను కనపరచగలిగిన దేవుడు. ప్రతి బిడ్డ కూలిపోట కారణం ఏంటి తెలుసా? నీ నాలుకే. కనుక ఆ నాలుకను స్వాధీనపరచుకో. వాగ్దానంగా దేవుని మాటలు మాట్లాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించి, నీ విశ్వాసపు మాటను వాగ్దానంగా చేసి దేవుడు నిన్ను నడిపించునుగాక.